వెళ్ళే దారిలో మనం వెళ్తే మనకు పెద్దగా వాల్యూ ఉండదు, ప్రచారం జరగట్లేదు. అట్లాంటప్పుడు ప్రచారం పొందాలంటే భిన్నంగా వెళ్ళాలి. తీవ్రవాదులకు మద్దతు ఇవ్వాలి, నక్సలైట్లకు మద్దతు ఇవ్వాలి, రేపిస్టులకు మద్దతు ఇవ్వాలి, నేరస్తులకు మద్దతు ఇవ్వాలి. అదేమంటే వాళ్ళు పుట్టుకతోనూ వాళ్ళు పెరిగేటటువంటి సందర్భంలోనూ వాళ్ళు ఫేస్ చేయడం వల్ల ఇట్లా జరిగింది అంటారు. వీళ్ళిళ్లలో నక్సలైట్లు, వీళ్ళిళ్లలో తీవ్రవాదులను, వీళ్ళిళ్లలో రేపిస్టులను పెట్టుకుంటారంటే పెట్టుకోరు. ఇప్పుడు ఎవరో భుజంపై కెఫియతో మేఘా వేమూరి అంట, ఈవిడ భారతీయురాలట. ఈవిడ గారు ఏంటంటే పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఉపన్యాసం ఇచ్చింది, ఆ కెఫే కూడా వేసుకుందట. శుభ్రంగా పాలస్తీనాలో వెళ్ళి బతకచ్చుగా. ఇజ్రాయెల్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇజ్రాయెల్ మీద మొన్న జరిగినటువంటి అత్యాచారాలు, అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి జరిగినటువంటిది చూసి అలాంటిది కావాలని ఈవిడ కోరుకుంటుందా? లేదా పాలస్తీనాలోనో సిరియాలోనో అక్కడికి వెళ్ళి దర్జాగా బతకచ్చు కదా, ఎందుకు అక్కడ బ్రతకడం చేత కాక అక్కడేదో గొప్పగా ఉందని ఇక్కడ కూర్చుని సొల్లుపన్యాసాలు ఇవ్వడం అమెరికాలోనూ భారతదేశంలో? ఇట్లాంటి దరిద్రులతోనే భారతదేశానికి, ప్రపంచ దేశాలకి అతిపెద్దదైనటువంటి ప్రమాదం, విస్తరిస్తున్నటువంటి ఉన్మాదం. ఒక తాలిబాన్ సామ్రాజ్యం ఎట్లుంటుందో చూస్తున్నాం, పాకిస్తాన్ ఎట్లా తయారైందో చూస్తున్నాం. అట్లాగే సిరియా, యెమెన్, లెబనాను, పాలస్తీనా ఎంత దరిద్రంగా తయారైందో చూస్తున్నాం. అయినా ఎవడో సొల్లి కబుర్లు చెప్పినటువంటి ఉపన్యాసాలు వినేసేసి అక్కడేదో అద్భుతం అని చెప్పేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక 2-3 ఏళ్ళు బతికితే ఆ తర్వాత ఇదే బాగుంటుంది, ఇదే లైఫ్ అని చెప్పగలిగితే ప్రపంచానికి అప్పుడు బాగుంటుంది. ఊరికినే ఉపన్యాసాలు చెప్పి మేధావుల కింద పేపర్లలో వార్తలు రాయించుకోవడానికి ఏం పోయా.